హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఏంటి ఇన్నిసార్లు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను బిఫోర్గా మా అత్తగారి ఇంట్లో అయితే చెరుకు ముక్కలు అది కొట్టేసి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చక్కగా పూజ అది చేసేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం దీపాలు అయితే వెలిగించాలి కదా. ఇంటి ముందు అయితే దీపాలు వెలిగించడానికి మా పాప చూశారు కదా, దీపాలు అయితే వెలిగించి ఇంటి ముందు అయితే దీపాలు అయితే పేరుస్తుంది. అందరికీ చెప్పాను కదండి, మంచిగా అయితే గ్రీన్ క్రాకర్స్ అయితే పేల్చుకోండి, అంతేగాని పొల్యూషన్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే పొల్యూషన్ చేస్తే మనమే ఇబ్బంది పడతాము. ఇక్కడ వచ్చేసరికి తులసికోటకి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. మా పిల్లలు వచ్చేసరికి చక్కగా దీపాలు అయితే చక్కగా పేర్చేస్తున్నారు. దీపావళి పండుగ అంటే దీపాల వరుస, ముందుగా దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపాలతోని ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటే ఎంతో మంచిదనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఫ్యామిలీతోని ఒక సెల్ఫీ వీడియో అయితే దిగిపోయి మేము అక్కడైతే చక్కగా ఫొటోస్ అయితే దిగిపోయి, ఇంకా మా బాబు అయితే అస్సలు ఆగలేకపోతున్నాడు. ఇంకా క్రాకర్స్ అయితే రెడీ అయిపోయాడు. మేమైతే గ్రీన్ క్రాకర్స్ అయితే కొన్నాము. ఆ క్రాకర్స్ అయితే చక్కగా మా బాబు అయితే కాల్చుకున్నాడు. ఎప్పుడు పూజ అవుతుందా, ఎప్పుడు క్రాకర్స్ కాల్చేయాలా అని చాలా ఉబలాటంగా అయితే ఉంటారు పిల్లలు. ఏదైనా చిన్నప్పుడేనండి, పెద్ద అయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఉండదు. మా పిల్లలిద్దరూ చక్కగా కాల్చుకుంటున్నారు. మా బాబాయ్ అయితే కొంచెం ఫస్ట్ ఉంటాడు, కానీ క్రాకర్స్ విషయంలోనే మా బాబాయ్ అయితే అంతలా కాల్చదు. ఓన్లీ అలా చిచ్చుబుడ్డు అయితే కాల్చమన్నాము. దానికైతే కొంచెం డేరింగ్ చేసి ఫ్రంట్కి వచ్చింది. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంకా ఫైనల్గా అయితే చిన్న సెల్ఫీ వీడియో అలాగ అవుట్లుక్ అయితే తీసేశాను. చక్కగా దీపాలు చూస్తూ ఉంటే అదొక మనసుకి హాయిగా ఉంటుందండి. ఇంకా ఈ దీపావళి తర్వాత కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మా క్వార్టర్స్లోనే ఇంకా దీపావళి సందడి అయితే చాలా చక్కగా అయితే జరుగుతుంది. లోపల పూజ అంతా అయిపోయాక మనకి రోడ్డు మీద సందడి ఈ క్రాకర్స్తోనే ఉంటుంది.